P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దారి దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ మల్లికా కార్గ్. ఘనంగా నౌకసాని జన్మదిన వేడుకలు. బలికుర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రానైట్ లారీ డ్రైవర్ను బెదిరించి వారి దగ్గర సొత్తును దోచుకున్న నకిలీ పోలీసు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గ్ కేసు వివరాలు వెల్లడించారు. ముద్దాయిల వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదు, ఇన్నోవా కారు మరియు మోటార్ సైకిళ్లను కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన దర్శి ఎస్డిపిఓ వి నారాయణ స్వామిరెడ్డి, అద్దంకి సిఐ ఎం రాజేష్, ఎస్ఐ టి కిషోర్ బాబు తన సిబ్బందిని ఎస్పీ మల్లికా గార్గ్ అభినందించి క్యాష్ రివార్డు మరియు సర్టిఫికేట్లను అందజేశారు. జరిగింది ఒక కంప్లైనెంట్ హూ ఇస్ అ మార్కర్ ఇన్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అండ్ he transports slabs from ఇక్కడ బలికుర్వ లిమిట్స్ టు మహారాష్ట్ర. సో he was there were some illegalities in the way he was transporting the granite, and A1 is none other than the mastermind who is also the employee of the complainant. So A1 oka plan mastermind chesaru, in which he decided that he will blackmail, he will pretend to be police persons and get some money from the complainant. So oka roju he made a plan with A1, A2 and A3, and A2 and A3 pretended to be police persons and వాళ్ళు గ్రానైట్ లారీకి స్టాప్ చేశారు, who is owned by the complainant. సో అక్కడ డ్రైవర్కి దే ఆస్ ఫర్ 2 lakh rupees, అదర్వైజ్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి ఇలాగే చెప్పారు. అండ్ దెన్ భయపడి దిస్ పర్సన్ డ్రైవర్ కాంటాక్టెడ్ ద complainant, and then complainant actually he took advice from A1 only. A1 suggested to give 2 lakh rupees to settle the matter, and based on advice of A1 the complainant he gave 2 lakh rupees to A1, and A1 gave the money to the robbers who were pretending to be police person. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మనం సోర్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ప్లస్ సిడిఆర్ అనాలిసిస్ యూజ్ చేసి ఐడెంటిఫై చేసాము అండ్ వీ క్రాక్ దిస్ కేస్ విదిన్ ఫ్యూ డేస్ ఆఫ్ ద గెటింగ్ టు నో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. And so ikkada the main thing is that the mastermind A1 is none other than the employee of the complainant, and they pretended to be police persons to do this crime. And during this crime, during this operation manam 2 lakh rupees seize chesamu, one Innova car belonging to A1 and oka Hero Passion motorcycle. ikkada mana Darsi police sub division team, especially Balikurva SIL team,
మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు రీసెంట్లీ టేకెన్ అవ్వడం 1 month అయిందా సురేష్ రెడ్డి వాట్ ఈస్ యువర్ రోల్ కమిషన్ ఏం చేస్తారు కమిషన్ జనరల్ డ్యూటీ చేస్తాను ఈ డ్యూటీ ఏం చేశారు క్రైమ్ యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, యోగా వ్యాయామానికి సమయం కేటాయించాలని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన ఫిట్ ఇండియా రన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, నెహ్రూ యువ కేంద్రం స్టేట్ కోఆర్డినేటర్ బి ప్రసన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గంగాడ సుజాత గారికి అందరూ క్లాస్ కొట్టండి. కేంద్ర ప్రతినిధులుగా ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సమైక్యవాదులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజలి పలుకుతూ ఉన్నాం. అతి తక్కువ సమయంలోనే మా జాయింట్ కలెక్టర్ రాసరావు మేడం కృష్ణవేణి గారు ఆలోచన విధానంతో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రవీణ్ ప్రకాష్ పరంగా విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించి చక్కగా సామాజిక సేవలో పాల్గొనేటట్లుగా వారిని భాగస్వామ్యం చేయాలి. విద్యతో పాటుగా మరి క్రీడల్లో కూడా విద్యార్థులు ముందుండేటట్లుగా మన స్పోర్ట్స్ కోచ్ కావచ్చు, ఇంకా మిగతా డ్రిల్ మాస్టర్లందరూ కూడా స్కూల్స్లో మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉండే టైంలో మరి మన వాళ్ళు కూడా 100 years పోరాటం చేశారు. 1-2 రోజులు కాదు, 2-3 సంవత్సరాలు కాదు. అయితే 1916 నుంచి మాత్రమే प्रतिज्ञ मैं भारत की स्वतंत्रता के 75वां आजादी का अमृत महोत्सव के अपने परिवार दोस्तों के प्रस्तुतों करूंगा एक स्वस्थ और फिट राष्ट्र बनाने का लिए है वचनबद्ध करने का संकल्प लेता हूँ फिटनेस की भारत देशानिकी స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల జ్ఞాపకార్థం ఆజాదీ కా అన్న సుబ్బరావు అన్న ఇట్లా ఇటు పక్కరా కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఉండే కార్యక్రమం ఇదండి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలి. మనము మరి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో మరి ఎన్ని కష్టాలు అనిపిస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. ఒకసారి మన దేశ నాయకులందరినీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. అలాగే అప్పటికి ఇప్పటికీ ఉండే తారతమ్యాలను కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. అలాగే మరి ఇంతటి గొప్ప స్వాతంత్రాన్ని పొందిన మనము మరి గతంలో జరిగిన ప్రభుత్వాలు ఏ రకంగా అయితే మరి భారతదేశ అభివృద్ధికి కృషి చేశారు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ రకంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా యువత అనేవాళ్ళు ఈ రోజున కూడా మరి భారతదేశము ప్రజలందరూ కూడా ఫిట్గా ఉండాలి, యువత ఫిట్గా ఉండాలనే విషయం మీద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ గురించి 2.0 విషయం మీద మరి అందరినీ కూడా ఉత్తేజితం చేయడం అండి. యువత మన రేపటి భారత పౌరులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉండాలి అని అంటే మరి ఏం చేయాలి? ప్రతిరోజు కూడా యోగా చేయమని అలాగనే వాకింగ్ చేయమని ఎప్పటి నుంచే మరి మన ప్రధానమంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అందరూ కూడా పాటిస్తున్నారా లేదా? మరి ఇప్పుడున్న పరిస్థితులు మరి కరోనా మహమ్మారి కబలిస్తున్న టైంలో మరి రాబోయే రోజుల్లో పిల్లలకి కరోనా వస్తుందని చెప్పేసి మరి 3rd wave కరోనా వస్తుందని చెప్పి అందరూ కూడా భయపడుతున్నారు. అయితే దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని అంటే మరి మన భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో కూడా అందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన యువకులతో సహా అందరూ కూడా 18 సంవత్సరాలు
పైబడిన వాళ్ళందరూ కూడా మరి వ్యాక్సినేషన్ వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగనే ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ఎందరో మన ప్రకాశం జిల్లాలోనే మరి సైనికులు ఉన్న ఏరియాస్ చాలా ఉన్నాయండి. అవి మనం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మరి గిద్దలూరు ఏరియాలో ఉన్నట్టుగా మరి మన జేసీ గారి దృష్టికి తీసుకురావడం జరిగిందండి. అక్కడ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే ఈ కార్యక్రమం ఫిట్ ఇండియా రన్ అనే కార్యక్రమాన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వారి ఒక కాల్ మేరకి ఇది ఒక కార్యక్రమం యావత్ భారతదేశంలో 744 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యవంతమైన యువతని భారతదేశానికి మరి వారిని అందించటం, అదేవిధంగా ఈ స్వతంత్ర 75 సంవత్సరాల స్వతంత్రాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళలో ఒక స్వతంత్ర యొక్క వారి మన యొక్క సమరయోధుల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో కూడా ఒక దేశభక్తిని పెంపొందించాలనే ఒక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇది మన రాష్ట్రంలో 13 జిల్లాలు ప్లస్ యానం కూడా యాడ్ చేశారు, అందులో ఇవి కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు నెల్లూరు, ఒంగోలు ప్లస్ విజయనగరం జిల్లాల్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో 75 గ్రామాల్లో కూడా ప్రతి జిల్లాలో 75 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ స్ఫూర్తితో నిర్వహించాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మరియు నెహ్రూ యువ కేంద్రం వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈరోజు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి ఇప్పటికే ఎన్నో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులను అభినందించడంతో పాటు ఇక ముందు భవిష్యత్ కాలంలో యువత అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండటం కోసం శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉండి మరి ఎటువంటి కరోనా లాంటిది ఎదురైనా కూడా తట్టుకునే విధంగా ఫిట్గా ఉండాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం వారు పిలుపునందించారు. అందులో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఈ కార్యక్రమాన్ని యువతతోటి నిర్వహించడం జరుగుతూ ఉంది. మినీ స్టేడియం నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కార్యాలయం వరకు ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మన గంగుటూరి ప్రకాశం పంతులు గారి స్టాచ్యూకి పూలమాల వేయటంతో ఈ రన్ ముగుస్తుంది. మరి ఎంతోమంది కష్టపడితే, ఎంతోమంది పోరాటాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రానంతరం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మన దేశ ప్రజలందరూ ఒక్క తాటి మీద ఇప్పుడు స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద గల టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నందు అభిమానుల మధ్య డాక్టర్ నూకసాని బాలాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై డాక్టర్ నూకసాని బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పాళ్ల నరసింహారావు యాదవ్, రాష్ట్ర తెలుగు యువత నాయకులు బత్తుల వెంకటేష్ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి పసుపులేటి పాపారావు మరియు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు.
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. సత్యనారాయణ మార్కాపురం నుంచి వచ్చాను. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మా అధ్యక్షుల వారు నూకసాని బాలాజీ గారి జన్మదిన వేడుకలను ఒంగోలు పార్లమెంటరీ ఆఫీస్లో మేము అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మా బాలాజీ గారు జరుపుకోవాలని, వారి నాయకత్వంలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున మా రాష్ట్రమంతా మనం విపరీతంగా ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. విసిగి వేసారిపోయిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు వాళ్ళు వీడ్కోలు పలికి తెలుగుదేశాన్ని అఖండ విజయంతో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. దానికోసం మేము ఈ 7 నియోజకవర్గాల్లో నిద్రాహారాలు మాని 7 నియోజకవర్గాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించేదానికి అన్ని విధాల మా శాయశక్తులా కృషి చేస్తాం. బాలాజీ గారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పాను. నేడు ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో అధ్యక్షులైనటువంటి నూకసాని బాలాజీ గారు జన్మదిన వేడుకలు అత్యద్భుతంగా జరగటం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంలో మేము తెలియజేయటం ఏమిటంటే రాష్ట్ర ప్రజల యొక్క వాతావరణం అంతా చూస్తూనే ఉన్నాం. గతంలో జగన్కి పట్టం కట్టడం చాలా హేయమైనటువంటి పరిస్థితి. దీనికి మనకు దారి తీసాం. పరిస్థితులు తారుమారులైపోయినాయి. ఏ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి తృప్తికరమైనటువంటి వాతావరణం లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్స్ కానీ మరి ఏవి కూడా చుక్కలు నిండిపోతున్నాయి. కరెంటు డబల్ అయిపోతుంది అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు అసలు పరిపాలన ఉందా లేదా, జగన్ అనే వ్యక్తి మరి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా లేదని ఆలోచన చేసుకుంటున్నారు. నిన్న కరోనా పరిస్థితిలో కూడా కనీసం సరైనటువంటి ఆక్సిజన్ అనేది లేక మరి ఎన్నో యొక్క మరి బాధలకు గురైనారు. ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పితం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, మరలా చంద్రబాబు నాయుడు రాజ్యం చూడాలి. చంద్రబాబు నాయుడే మన ఆంధ్ర రాష్ట్రానికి సరైనటువంటి ముఖ్యమంత్రి. ఆ ధీటైన ముఖ్యమంత్రికి ఓటు వేసి మనందరూ గెలిపించాలనేటువంటి దిశలో నడుస్తున్నారు 50 మంది ప్రజలందరూ కూడా. అందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సైనికులుగా వర్క్ చేస్తాం. మా యొక్క జిల్లాలో 7 నియోజకవర్గాలను కూడా అత్యున్నతమైనటువంటి విధానంగా తీసుకెళ్తూ విజయకేతనం ఎగరవేస్తాం. మా జిల్లా అధ్యక్షులైనటువంటి జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం నూకసాని బాలాజీ గారి మరి ఆధ్వర్యంలో కూడా నడిచి ఖచ్చితంగా ఎయిడెడ్ పాఠశాల సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీవో ద్వారా మైనార్టీలు హక్కులను విఘాతం కలిగించేలా ఉందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక కళ్యాణి రెస్టారెంట్ కాన్ఫరెన్స్ నందు ఏర్పాటు చేసిన బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంగవరపు భాస్కర్ రావు, జేఎంజీ చర్చి కార్యదర్శి తేళ్ల ఇమానియల్, రాయపాటి వినోద్, డీజే ఆశ్వరాధం, రెవరెంట్ అగనిస్ట్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరైతే స్వాతంత్ర సమరయోధులుగా ఉండి దాదాపు తన జీవితం మొత్తంలో ఎక్కువ భాగాన్ని బ్యాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేసినటువంటి గంగవరపు వందనం గారుని స్మరించుకుంటూ మనం ఈ సమావేశ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1994లో దాదాపు CS 124/94 అని చెప్పేసి ఒక దావాని ఈ బ్యాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ చేయటానికని చెప్పేసి వందనం గారు మెడ్రాస్ హైకోర్టులో దావా వేయటం జరిగింది. ఈ దావా వేసిన తర్వాత ఆ దావా కంటిన్యూగా జరిగే క్రమంలోనే కొన్ని ఆస్తుల్ని కొంతమంది కొన్ని ఫీల్డుల్లో అమ్మకాలు జరపాలని ప్రయత్నం చేస్తే మెడ్రాస్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఈ ఫీల్డ్ ఆస్తుల్ని అమ్మకాలు కొనుగోలు జరపటము చట్ట వ్యతిరేకము. ఒకవేళ ఇప్పటి వరకు కూడా అట్లాంటివి ఏమన్నా జరిగి ఉంటే అవన్నీ కూడా CS 124/94 ఏదైతే ఉందో దానికి లోబడి మాత్రమే ఉంటాయి. అంటే దానిలో మేనేజ్మెంట్ ఎవరిది అంటే ఈ ప్రాపర్టీస్ని STBCకి ఏమన్నా అప్పగించారా, ప్రాపర్టీ అసోసియేషన్కి అప్పగించారా లేదా అనేది తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆస్తుల్ని అప్పటి వరకు అమ్మటానికి మరొకసారి వందన గారు చేసినటువంటి ఆ గొప్ప పనిని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఒంగోలు ప్రాపర్టీని ఎవరు కూడా తాకలేరు. తాకిన వాళ్ళు సరిగా జీవించరు, చాలా నష్టాలు పొందుతారు, కష్టాలు కూడా పొందుతారు. దేవుని వాక్యం ప్రకారముగా యేసు ప్రభువు మాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యములో, ఆయన నాయకత్వములో, ఆయన నడిపింపులో, ఆయన పర్యవేక్షణలో తిరిగి మా యొక్క మిషన్ ఉజ్జయింపు చేసుకుంటాం. ఒక రివైవల్ పంపిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. పడిపోయినటువంటి దావీదు గుడారం అంటే సంఘాన్ని తిరిగి కడతానన్నాడు ఆయన. మేమందరూ ఆయన జత పని వాళ్ళుగా ఉండి చేయడానికి ఇష్టపడుతున్నాము. రాబోయే దినాల్లో ఒక మంచి ఉద్యోగకరమైనటువంటి బాప్టిస్ట్ మిషన్ మేము చూస్తామని ఎదురు చూస్తున్నాము. దాని విషయమై మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రేమతో మనవి చేసి మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఉన్న స్ట్రెంగ్త్ లేని కారణంగా, లేకుంటే పిల్లలు లేని కారణంగా, లేకుంటే విద్యను బోధించే వాళ్ళు లేని కారణంగా ఎక్కడైతే మాకు తక్కువగా అనిపిస్తుందో ఆ తక్కువగా అనిపించే యొక్క స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లని మేము తీసుకుంటాము. దానితో పాటు ఆ స్కూళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని చెప్పి ఒక భయంకరమైన జీవో జారీ చేశాడు. అది చాలా అన్యాయం. అది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఆ రైటే లేదు. స్టేట్ గవర్నమెంట్కి ఎలాగైతే గవర్నమెంటు దేవాదాయ శాఖ భూములను కానీ వక్త భూములు కానీ వాటి జోలికి ఏమైనా గవర్నమెంట్ వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? ఇండిపెండెంట్ కూడా. ఇది కూడా ఎప్పుడో మిషనరీస్ కంపల్సరిగా మీరు దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ ప్రాపర్టీస్ జోలు రావడానికి ఎలాంటి రైట్ లేదు. ఆ రైట్ లేనప్పుడు నువ్వు దాని ప్రాపర్టీని స్కూల్లో పిల్లలు లేనప్పుడు స్కూల్ టీచర్లను తీసేసుకో. నీవు తీసేసుకో, లేకుంటే వాళ్ళని అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్కి ప్రాపర్టీ సబ్జెక్ట్కి ఎలాంటి ఇది లేదు. కాబట్టి తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే జీవోని ఇష్యూ చేసిందో ఆ జీవో విషయంలో పునరాలోచించవలసిందిగా STBC తరఫున, ఒంగోలు తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు గంగవరపు భాస్కర్రావు. STBC సమావేశం తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ ప్రాపర్టీస్ విషయంలో స్వర్గీయులు కీర్తిశేషులు గంగవరపు వందనం గారు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ జడ్జిమెంట్ వచ్చే సమయంలో ఆయన అది విచారకరమైన సంఘటన, ఆయన మన మధ్య లేకపోవటం, దాన్ని కొనసాగించడానికి వారి అబ్బాయి భాస్కర్ ముందుకు వస్తున్నట్లు నాకు విషయం తెలియడంతో నేను కూడా నా వంతు మరి ఆ చేయి కలపడానికి వచ్చాము. సికింద్రాబాద్ నుంచి, సికింద్రాబాద్ ఫీల్డ్ మాది. ఈ ప్రాపర్టీ
యాక్చువల్గా సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్కి ప్రాపర్టీ అసోసియేషన్ ఒకటి ఉంది. ఈ ప్రాపర్టీస్ అన్నింటిని కూడా ఏ ఏ ఫీల్డ్లో ఏ ఏ చర్చెస్ ఉంటాయో వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ వెల్ఫేర్ కోసము ఆ ప్రాపర్టీస్ని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు కొనుగోలు చేసి ఆ స్థానిక సంఘాలకు అప్పజెంపి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ వాళ్ళు అంటే అప్పుడు వెళ్ళిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఫారినర్స్ మన ఇండియాలో ఆ యొక్క భూములు కొనుగోలు చేసి వాటిని వారి పేరు మీద ఉండడానికి అవకాశం లేదని గవర్నమెంట్ జీవో ఇవ్వడంతో వారు పోతూ ఆస్తుల్ని ఏ ఏ ఫీల్డ్. స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద గల ఈటీఎఫ్ కార్యాలయం నందు ఎయిడెడ్ టీచర్ల విలీనం ఎయిడెడ్ తాజా పరిస్థితులపై జిల్లా సదస్సును నిర్వహించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ పాఠశాల నందు కోవిడ్ నిబంధనలను పాటించడానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, కోశాధికారి కె శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ఎస్ రవి, ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి, జిల్లా సహాయ అధ్యక్షులు ఉమామహేశ్వరి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే నడుస్తున్నటువంటి విద్యా సంస్థలని ఆస్తులతో సహా ఉపాధ్యాయ సిబ్బందిని అప్పచెప్పాలని చెప్తూ ఉంది. లేకుంటే ఉపాధ్యాయులైనా అప్పచెప్పండి, అది కూడా లేకపోతే మొత్తం గ్రాంటినేట్ రద్దు చేస్తామని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నామన్నాయి. ఆ ఆందోళనలు ఏమిటి, వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారం చూపించాలనే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్న అన్ని జిల్లాల్లోనూ కూడా సదస్సులు నిర్వహించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నాం, వాళ్ళ యొక్క డిమాండ్లు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం ముందర పెట్టి వాళ్ళకి సానుకూలంగా ఉండేలాగా సమస్యని పరిష్కారం చేసేదానికోసం మొట్టమొదట ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీస్కి రక్షణ కల్పించాలి. వాళ్ళ సర్వీస్ని మొత్తం పాత పెన్షన్ విధానానికి పరిగణించేలాగా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రెండవది, మేనేజ్మెంట్లు కొన్ని చోట్ల అభ్యంతరం చెప్తా ఉన్నారు. మేనేజ్మెంట్ల అభ్యంతరాన్ని పక్కన పెట్టి ఉపాధ్యాయుల విల్లింగ్ని బట్టి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఏ రకమైన రాయితీలు అయితే ఇస్తూ ఉన్నారో ఆ రకమైనటువంటి రాయితీలు అన్నీ కూడా ఎయిడెడ్ ఉపాధ్యాయులు కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇప్పుడు ఎక్కడ పనిచేసే వాళ్ళని అక్కడ దగ్గరలో ఉండే ప్రాంతాల్లోనే నియామకం చేయాలనేది కూడా ఈ సందర్భంగా. కె శ్రీనివాసరావు, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. జూలై 1 నుంచి పాఠశాలలు తెరిచారు. ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలకు విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఎస్ఓపి పేరుతో శానిటైజేషను, మాస్కులు అవన్నీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ పాటించమని చెప్తున్నారు. కానీ వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పాఠశాలకు కేటాయించలేదు. కోవిడ్ నిబంధనలు బడ్జెట్ లేకుండా ఏ విధంగా పాటిస్తారు? ఈ బడ్జెట్ ఎలకేషన్ వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు జగనన్న గోరుముద్ద పేరుతో అవన్నీ ఫోటోలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ పేరుతో అన్ని టాయిలెట్స్ని అన్ని ఫోటోలు తీయాల్సి వస్తుంది. దీనికి బోధనా సమయం తగ్గిపోతుంది, ఇబ్బందికరంగా ఉన్నది. మేము వీటన్నిటి నుంచి ఉపాధ్యాయులు మినహాయించమని కోరితే ఉపాధ్యాయులు ఫేజ్డ్ మేనర్లో వర్కౌట్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం చేయమని కోరారు. మేము మొత్తంగా ఈ ఫోటోలు అప్లోడింగ్ అనే విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి, అలాగే పాఠశాలల్లో యాప్ల సంఖ్యను తగ్గించి దీనికి సపరేట్గా ఒక మేనేజ్మెంట్ని వ్యవస్థని పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో స్కూల్స్ని విలీనాన్ని పెడతా ఉన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ సంస్కార భారతి ఒంగోలు వారి సౌజన్యంతో కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్టు 30, 31 తేదీలలో చిన్నారులకు నిర్వహించిన బాలకృష్ణ వేషధారణ పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసి శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి తరపున పి రంగమన్నార్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ వారి తరపున ప్రెసిడెంట్ లైన్ టీవీ శర్మ, సెక్రటరీ లైన్ ఎస్ శివశంకర్, ట్రెజరర్ లైన్ వి దుర్గా ప్రతాప్ రెడ్డి, లైన్ ఎస్ వెంకటేశ్వర్లు,
ఆర్డీఎల్ లైన్ మైనంపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఒంగోలు విజన్ ప్రెసిడెంట్ గారు నేను కృష్ణాష్టమి రోజున సంస్కార భారతి వారి ద్వారా చిన్నపిల్లలకు కృష్ణుడి వేషధారణ గురించి పోటీలు జరపడం జరిగింది. మొత్తం మీద ఒక 70 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. అందులో 15 మంది బెస్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మేము స్వామివారి శేషవస్త్రము మరియు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము సంస్కార భారతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మా లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషకరం అండి. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ వారికి ముందుగా మా కృతజ్ఞతలండి. ముందుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ మరింత చేకూరాలని మా భగవంతుని సాక్షిగా అందరినీ వేడుకుంటున్నాను. చాలా మంచి పరిణామం అండి. పిల్లలకు కూడా ఒక విధంగా మంచి ఇన్స్పిరేషను. ఇలాంటి అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలండి. మంచి కార్యక్రమం అండి. అంటే భారతీయ సాంప్రదాయాలను మన ముందు తరాలకు తీసుకువెళ్ళడానికి చాలా ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించినందుకు బాల సంస్కార కేంద్రానికి లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దారి దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ మల్లికా ఖాటూర్. ఘనంగా నూకసాని జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.